నేటి రాశి ఫలాలు. సింహరాశి వారు ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారికి రావాల్సిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యలు తీరి కొంత ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి రావాల్సిన ధనం చేతికందుతుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. సింహరాశి వారి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అంటే డబ్బును ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు చేయకండి. అలాగే సింహరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మీ మాట తీరుతో సన్నిహితులను దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టం ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఫలితాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసే పొరపాట్ల వలన ఈ నెగిటివ్ ఫలితాలు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యవర్తిత్వం చేయడం అస్సలు ఈరోజు పనికిరాదు. ఎవరి మధ్యనకు వెళ్ళకండి. వివాదాలకు దారితీసే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మిగతా విషయాలలో మాత్రం అనుకూలంగా ఉంది ఈరోజు. అలాగే విదేశీయానం చేస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. అలాగే భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి లాభం అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ సంబంధ విషయాలలో కాస్త జాగ్రత్తగా వివరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి ఈరోజు ప్రయాణాలలో ఏర్పడిన పరిచయాలు కాస్త ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. ఇక ఈరోజు ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మంచి ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలకు అనుకూలత అనేది కనబడుతుంది. ఐటీ నిపుణులు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబంలో ప్రశాంతత అనేది లభిస్తుంది. కాకపోతే కాస్త మాట తీరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.